ఏడుకొండల సాక్షిగా ప్రమాణం చేసి చెప్తున్నాను, మీకు కేవలం 7 రోజులలో నేను ఇంగ్లీష్ నేర్పిస్తాను. విద్యార్థి లోకానికి మీ ఇంగ్లీష్ ఏఎస్రెడ్డి నమస్కారం. ఫ్రెండ్స్, సమ్మర్ స్పోకెన్ ఇంగ్లీష్ శిక్షణ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం తెలియజేస్తున్నాను. ఇప్పుడు నేను ఎక్కడి నుంచి మాట్లాడుతున్నానంటే, ఇది ఒక లైవ్ అండి. ఏఎస్రెడ్డి స్పోకెన్ ఇంగ్లీష్ అమీర్పేట్ క్యాంపస్ హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. సో ఇది సమ్మర్ కాబట్టి 2 తెలుగు రాష్ట్రాల నుంచి వందలాది మంది విద్యార్థులు ఇక్కడికి వచ్చిన్నారు, లగేజీలు తీసుకొని వచ్చారు. సో మీరు కూడా ఎవరైనా ఆఫ్లైన్ ద్వారా ఇంగ్లీష్ నేర్చుకోవాలని కోరిక ఉంటే మీరు లగేజ్ తీసుకొని హైదరాబాద్కి వచ్చేసేయండి. ఇక్కడ గర్ల్స్ హాస్టల్స్, బాయ్స్ హాస్టల్స్ చాలా ఉంటాయి. కేవలం 20 రోజులలో మీరు ఇంగ్లీష్ నేర్చుకొని వెళ్ళొచ్చు. కలం కాగితం లేకుండా అత్యద్భుతమైన టెక్నిక్స్ తోటి కేవలం 20 రోజులలో మీకు ఇంగ్లీష్ నేర్పించి పంపిస్తాను. మరి ఇక్కడ ఎన్ని రకాల బ్యాచెస్ ఉంటాయంటే, ఒకటి 3 hours బ్యాచ్ ఉంటుంది, డైలీ 3 hours. ఇంకొకటి 6 hours బ్యాచ్ ఉంటుంది, మార్నింగ్ 10 to ఈవినింగ్ 5. ఇంకా బాగా ఇంగ్లీష్ నేర్చుకోవాలని కసి ఉన్న వాళ్ళకి 10 hours బ్యాచ్ కూడా ఉంది. దీన్ని ఇంటెన్సివ్ బ్యాచ్ అని అంటాం. ఇక్కడ మార్నింగ్ 7 to ఈవినింగ్ 7. ఏ బ్యాచ్ అయినా మినిమం 20 days ఉండాలి. 45 ఎక్కువ టైం ఉన్న వాళ్ళు 45 days కూడా ఉండాలి. ఇంకా ఎక్సలెంట్గా నేర్చుకోవాలనే కోరిక ఉంటే 45 days. టైం తక్కువ ఉన్న వాళ్ళు 20 days సరిపోతుంది. ఇంకా చాలా బిజీగా ఉండే టీచర్స్ కావచ్చు, ఇతర ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఎంప్లాయీస్కి 7 days బ్యాచ్ కూడా ఉంటుంది, మార్నింగ్ 7 to ఈవినింగ్ 7. కేవలం 1 weekలో మీకు ఇంగ్లీష్ నేర్పించి పంపిస్తాం. ఈ 7 days బ్యాచ్లో జాయిన్ అయ్యే వాళ్ళకి కనీసం బేసిక్స్ పైన గ్రిప్ ఉండాలి. బేసిక్స్ పైన గ్రిప్ లేకపోతేనేమో 20 days బ్యాచ్లో జాయిన్ కావండి. బేసిక్స్ పైన మీకు అవగాహన ఉంటే 7 days బ్యాచ్లో మీరు జాయిన్ కావచ్చు. రైట్, మనం ఈరోజు క్లాస్లో ఏం చెప్తున్నాం ఫ్రెండ్స్ అంటే, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ గురించి. టెన్స్ పేరు ఏంటి? ప్రజెంట్ కంటిన్యూస్. ఇందుట్లోనే ఉంది దీని యొక్క నిర్వచనం. ప్రజెంట్ అంటే ఏంటి? ప్రస్తుతం. కంటిన్యూస్ అంటే ఏంటి? కొనసాగుతున్న. ప్రజెంట్ కంటిన్యూస్ అంటే ప్రస్తుతం జరుగుతున్న పనులు అనమాట. ఏదైనా సరే ఒక పని మనం మాట్లాడుతున్నప్పుడు జరుగుతూ ఉండాలి. ఒక పని ఇప్పుడు జరుగుతూ ఉండాలి. ఎగ్జాంపుల్ చూద్దాం. నేను ఇప్పుడు టెన్నిస్ ఆడుతున్నా, దీన్ని ఇంగ్లీష్లో చెప్పాలి. ఇది ప్రస్తుతం జరుగుతున్న పనే కదా. మనం మాట్లాడుతున్నప్పుడు కానీ లేదా చూస్తున్నప్పుడు కానీ ఒక పని జరుగుతూ ఉండాలి. ఇప్పుడు మీరు టెన్నిస్ ఆడుతున్నట్లు ఊహించుకోండి. నేను అడుగుతున్నా, ఏం చేస్తున్నారండి అంటే ఏమంటారు? ఐఎమ్ ప్లేయింగ్ టెన్నిస్. ఇదిగో స్క్రీన్ పైన వాక్యం చూస్తున్నారు కదా, ఐఎమ్ ప్లేయింగ్ టెన్నిస్ అన్నది కదా. అది దానికి సంబంధించిన క్లిప్ కూడా చూస్తున్నారు కదా. అంటే ఐఎమ్ ప్లేయింగ్ టెన్నిస్ నౌ అంటే నేను ఇప్పుడు టెన్నిస్ ఆడుతున్నాను. అంటే ఒక పని జరుగుతుండాలి. ఇప్పుడు ఏదైనా ఒక పని ఇప్పుడు జరుగుతుండాలి. ఇంకొక వాక్యం చూద్దామా. ఆమె ఇప్పుడు డిన్నర్ చేస్తుంది అంటే షీ ఈజ్ టేకింగ్ డిన్నర్ నవ్ అనాలి. ఆమె అంటే షీ కదా, షీ వచ్చినప్పుడు ఈజ్ రావాలి. షీ ఈజ్ టేకింగ్ డిన్నర్ అంటే ఆమె ఇప్పుడు డిన్నర్ చేస్తుంది, షీ ఈజ్ టేకింగ్ డిన్నర్ నవ్ అంటే. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. వారు ఇప్పుడు కాలేజీకి వెళ్తున్నారు అని చెప్పాలి. ఇప్పుడు వెళ్తున్నారు కదా, ఇప్పుడు జరుగుతున్న పనులన్నీ ఈ టెన్సే. వారు అంటే దే అనాలి. దే వచ్చినప్పుడు ఆర్ అనే హెల్పింగ్ వర్బ్ వస్తుంది. దే ఆర్ గోయింగ్ టు కాలేజ్ నవ్ అని చెప్పాలి. దానికి సంబంధించిన క్లిప్ కూడా చూస్తున్నారు. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలా. నేనేం చేస్తున్నాను చెప్పండి, మీరు చెప్పండి, నా గురించి చెప్పండి. మీరు ఇప్పుడు టీచింగ్ చేస్తున్నారు అని నా గురించి చెప్పాలి. ఇక్కడ నా ఇమేజే ఊహించుకోండి. అక్కడ స్క్రీన్ పైన చూడండి, నేనే టీచింగ్ చేస్తున్నా. యు ఆర్ టీచింగ్ నౌ అంటే మీరు ఇప్పుడు బోధిస్తున్నారు. చూశారు కదా ఇప్పటి వరకు ఒక 4 examples. ప్రతి వాక్యంలో ఐఎన్జి ఫామ్ ఉంది, V1కి ఐఎన్జి ఫామ్ ఉంది. అంటే మీరు 1,000 వాక్యాలు రాసినా సరే ఇప్పుడు జరుగుతున్న పనులు అని చెప్పేటప్పుడు V4 ఉండాలి. బాగా గుర్తుపెట్టుకోండి. ఏదైనా సరే ఒక పని ఇప్పుడు జరుగుతుంది అని మనం మాట్లాడుతుంటాం కదా, V4 ఉండాలి. ఎన్ని వాక్యాలు రాసినా, 1,000 వాక్యాలు రాసినా సరే. ఇప్పుడు మీరు ఒక 4 examples చూశారు. ఇప్పుడు మనం డీటెయిల్డ్గా ఏం చేద్దామంటే, ఈ టెన్స్ యొక్క సూత్రం చూద్దాం. అన్ని సబ్జెక్ట్స్ చేత వాక్యాలు కూడా చూద్దాం. టెన్స్ పేరు వచ్చేసి ప్రజెంట్ కంటిన్యూస్, స్క్రీన్ పైన చూస్తున్నారు కదా. దానికి సంబంధించిన సూత్రం కూడా అక్కడే ఉంది కదా. ఫస్ట్ సబ్జెక్ట్ వచ్చింది, 3 హెల్పింగ్ వర్బ్స్ ఉన్నాయి అక్కడ. యామ్, ఈజ్, ఆర్. తర్వాత ఏమొచ్చింది? V4 వచ్చింది. తర్వాత ఎక్స్ట్రా వర్డ్స్. ఇది సూత్రం అనమాట. ఇప్పుడు అన్ని సబ్జెక్ట్స్ చేత వాక్యాలు చూద్దాం. మరి ఇప్పుడు ఫస్ట్ ఐ తీసుకుందాం. నేను ఇప్పుడు టెన్నిస్ ఆడుతున్నానని చెప్పాలి. ఐఎమ్ ప్లేయింగ్ టెన్నిస్. మరి సబ్జెక్ట్ ప్లేస్లో ఐ తీసుకుందాం. సబ్జెక్ట్ వెంటనే అక్కడ 3 హెల్పింగ్ వర్బ్స్ ఉన్నాయి. యామ్ ఉంది, ఈజ్ ఉంది, ఆర్ ఉంది. మరి ఏదేది ఇప్పుడు తీసుకోవాలంటే ఐ వచ్చినప్పుడు యామ్ తీసుకోవాలి. ఫస్ట్ ఏ సబ్జెక్టుకు ఏ హెల్పింగ్ వర్బ్ వస్తుందో మీరు ఒకసారి సపరేట్గా కూడా చూడండి. ఐ వచ్చినప్పుడు యామ్ వస్తుంది, ఉదేలు వచ్చినప్పుడు ఆర్ వస్తుంది. మీకు కనిపిస్తుంది కదా స్క్రీన్ పైన. ఐ అనే సబ్జెక్ట్ వచ్చినప్పుడు యామ్ అనే హెల్పింగ్ వర్బ్ తీసుకోవాలి. దే ప్లేస్ ఎనీ థర్డ్ పర్సన్ ప్లూరల్ అంటే మై ఫ్రెండ్స్ కానీ, మై రిలేటివ్స్ కానీ, గర్ల్స్ కానీ, బాయ్స్ కానీ, ఇట్లా ఎనీ థర్డ్ పర్సన్ ప్లూరల్ వచ్చినప్పుడు ఆర్ వస్తుంది. అలాగే హీ షీట్ ప్లేస్ ఎనీ థర్డ్ పర్సన్ సింగులర్, మై మదర్, మై సిస్టర్, మై బ్రదర్ ఇట్లా వచ్చినప్పుడు ఈజ్ వస్తుంది. మళ్ళీ బాగా చూడండి. ఐ అనే సబ్జెక్ట్ వచ్చినప్పుడు దానికి ఎదురుగా ఏం కనిపిస్తుంది? యామ్ అనే హెల్పింగ్ వర్బ్. దే ప్లేస్ ఎనీ థర్డ్ పర్సన్ ప్లూరల్ వచ్చినప్పుడు ఆర్ అనే హెల్పింగ్ వర్బ్ తీసుకోండి. హీ షీట్ ప్లేస్ ఎనీ థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్. ఫస్ట్ మీకు ఇది నోటెడ్ కావాలండి. ఏ సబ్జెక్ట్ తర్వాత ఏ హెల్పింగ్ వర్బ్ రావాలి. చూడండి, ఐ తర్వాత యామ్ వస్తుంది, దేలు వచ్చినప్పుడు ఆర్ వస్తుంది, హీ షీట్ వచ్చినప్పుడు ఈజ్ వస్తుంది. ఫస్ట్ ఇది నోటెడ్ చేసుకోండి. ఇప్పుడు చెప్పండి, షీ వస్ ఏం రావాలి? ఈజ్. దే వస్ ఏం రావాలి? ఆర్.
ఐఎస్ ఏం రావాలి, యామ్. ఇట్లా నోటెడ్ అయిపోవాలి. యామ్ ఈజ్ ఆర్లే వాడాలి ఈ టెన్స్లో. మీరు అమీర్పేట నుంచి అమెరికా వరకు ఈ ప్రపంచంలో ఇంగ్లీష్ ఎక్కడ నేర్చుకున్నా సరే ప్రజెంట్ కంటిన్యూస్లో కోటి వాక్యాలు రాసినా సరే సూత్రం ఇదే. సబ్జెక్ట్ వెంటనే యామిజార్లో ఏదైనా ఒకటి తీసుకోవాలి, V4 తీసుకోవాలి, V1కు ING ఫామ్ యాడ్ చేయాలి, అంటే వర్బ్కి ING ఫామ్ ఉండాలి. సో ఏ సబ్జెక్ట్ వచ్చినప్పుడు ఏ హెల్పింగ్ వర్బ్ వస్తుందో మీరు చూశారు. ఇప్పుడు మళ్ళీ ఎగ్జాంపుల్స్ చూద్దాం అన్ని సబ్జెక్ట్స్ చేత. స్క్రీన్ పైన చూడండి అన్ని సబ్జెక్ట్స్ పైన. ఫస్ట్ ఐ తీసుకుందాం. ఐఎమ్ ప్లేయింగ్ టెన్నిస్ నౌ అంటే నేను ఇప్పుడు టెన్నిస్ ఆడుతున్నాను. నెక్స్ట్ ఇప్పుడు వీ చూద్దాం. వీఆర్ ప్లేయింగ్ టెన్నిస్ నౌ మేము ఇప్పుడు టెన్నిస్ ఆడుతున్నాం. యు ఆర్ ప్లేయింగ్ టెన్నిస్ నౌ మీరు ఇప్పుడు టెన్నిస్ ఆడుతున్నారు. దే ఆర్ ప్లేయింగ్ టెన్నిస్ నౌ వారు ఇప్పుడు టెన్నిస్ ఆడుతున్నారు. హీ ఈజ్ ప్లేయింగ్ టెన్నిస్ నౌ అతడు ఇప్పుడు టెన్నిస్ ఆడుతున్నాడు. షీ ఈజ్ ప్లేయింగ్ టెన్నిస్ నౌ ఆమె ఇప్పుడు టెన్నిస్ ఆడుతుంది. ఇప్పుడు మై ఫ్రెండ్ తీసుకుందాం. మై ఫ్రెండ్ ఈజ్ ప్లేయింగ్ టెన్నిస్ నౌ నా ఫ్రెండ్ ఇప్పుడు టెన్నిస్ ఆడుతుండు. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం, ప్లూరల్ తీసుకుందాం. మై ఫ్రెండ్స్ అనుకుందాం, నా ఫ్రెండ్స్ ఇప్పుడు టెన్నిస్ ఆడుతున్నారు. మై ఫ్రెండ్స్ థర్డ్ పర్సన్ ప్లూరల్ కాబట్టి ఆర్. మై ఫ్రెండ్స్ ఆర్ ప్లేయింగ్ టెన్నిస్ నౌ. ఇంకొక వేరే ఎగ్జాంపుల్ తీసుకుందాం, కిరణ్ తీసుకుందాం. కిరణ్ ఇప్పుడు టెన్నిస్ ఆడుతుంటే కిరణ్ ఈజ్ ప్లేయింగ్ టెన్నిస్ నౌ. ఇంకొకటి తీసుకుందాం, కీర్తి ఇప్పుడు టెన్నిస్ ఆడుతుంది. కీర్తి అంటే షీ కదా, కీర్తి ఈజ్ ప్లేయింగ్ టెన్నిస్ నౌ. ఇంతే అండి, ఏం లేదు. ప్రజెంట్ కంటిన్యూస్ అంటే ప్రస్తుతం జరుగుతున్న పనులని చెప్పాలి కదా. ఫస్ట్ సబ్జెక్ట్ తీసుకోవాలి. మనం ఎవరి గురించి మాట్లాడుతుంటామో వాళ్ళ గురించి. ఇప్పుడు మా అమ్మ ఇప్పుడు లంచ్ చేస్తుందని చెప్పాలి. మీ అమ్మ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి మీ అమ్మ అనేది సబ్జెక్ట్. ఇంగ్లీష్లో ఏమనాలి, మా అమ్మ అంటే మై మదర్ నానండి. మై మదర్ తర్వాత హెల్పింగ్ వర్బ్ రావాలి. సబ్జెక్ట్ అయిపోయింది. ఆ మూడిట్లో ఏదన్నా రావాలి. మదర్ అంటే షీ కదా, మై మదర్ ఈజ్ అనాలి. ఏం చేస్తుంది, డిన్నర్ చేస్తుంది, టేకింగ్ అనాలి. మై మదర్ ఈజ్ టేకింగ్ డిన్నర్, అంతే. ఇప్పుడు ఇంకోటి చెప్పండి, మా నాన్న టీవీ చూస్తున్నాడు అని చెప్పాలి. ఎలా చెప్పాలి, మా నాన్న అంటే సబ్జెక్ట్, మై ఫాదర్ అంటాం. ఈజ్ వస్తుందా, యామ్ వస్తుందా, ఆర్ వస్తుందా, ఈజ్ వస్తుంది. మై ఫాదర్ ఈజ్ వాచింగ్ టీవీ అని చెప్పాలి. ఇప్పుడు మా బ్రదర్స్ క్రికెట్ ఆడుతున్నారు అని చెప్పాలి. ఎలా చెప్పాలి చెప్పండి, సబ్జెక్టు మా బ్రదర్స్, ప్లూరల్ కదా, థర్డ్ పర్సన్ ప్లూరల్ కదా, ఆర్ రావాలి. మై బ్రదర్స్ ఆర్ ప్లేయింగ్ క్రికెట్. చూసారా ఎంత ఈజీగా ఉంది. సో ఇలా ప్రస్తుతం జరుగుతున్న పనులను తెలియజేటకు ఈ టెన్షన్ వాడాలి. సో ఇప్పుడు మనలో చాలా మందికి ఏమనిపిస్తుంది అంటే ప్రజెంట్ కంటిన్యూస్ గురించి నాకు ఒక క్లారిటీ వచ్చేసింది. ఇప్పుడు జరుగుతున్న పనులని చెప్పాలి. ఏదైనా సరే ఒక పని ఇప్పుడు చేస్తున్నానంటే V4 ఉండాలి. ఫస్ట్ సబ్జెక్ట్ తీసుకోవాలి. హీ షీట్లలో ఏదైనా ఒక సబ్జెక్ట్ తీసుకున్న వెంబడే యామిజార్లలో ఏదైనా ఒక హెల్పింగ్ వర్బ్ తీసుకోవాలి. తర్వాత V4 ఉండాలి. ఇంకా ఈ టెన్స్ అయిపోయింది. ఎవరైనా నన్ను అడిగేటప్పుడు నేను కాలేజీకి వెళ్ళేటప్పుడు నేను ఐఎమ్ గోయింగ్ టు కాలేజ్ అంటే, టీవీ చూసేటప్పుడు ఐఎమ్ వాచింగ్ టీవీ అంట, ఆమె వస్తుంది అంటే షీఈస్ కమింగ్ అంట, ఇంకా అయిపోయింది టెన్స్ అని మనకు కనిపిస్తుంటుంది. మీరు ఓన్లీ పాజిటివ్లు మాత్రమే నేర్చుకున్నారు. అంటే మిమ్మల్ని ఎవరైనా ప్రశ్నలు అడిగితే జవాబులు చెప్పడం ఒకటే నేర్చుకున్నారు. అంతకుమించి మీరు ఏం నేర్చుకోలేదు టెన్స్లో. ఇప్పుడు నేను అడుగుతున్నా మిమ్మల్ని, ఏం చేస్తున్నారండి అంటే ఈ క్లాస్ వింటున్నారు కదా, ఐఎమ్ అటెండింగ్ యువర్ క్లాస్ అంటారు. ఐఎమ్ వాచింగ్ ఏ వీడియో అని యూట్యూబ్ అంటారు. అవునా లేదా? లేదు ఇప్పుడు మీరు పేపర్ చదువుతున్నట్లు ఊహించుకోండి. నేను అడుగుతున్నా ఏం చేస్తున్నారండి, ఐఎమ్ రీడింగ్ పేపర్. ఇప్పుడు మీరు చెస్ ఆడుతున్నారు ఊహించుకోండి. ఏం చేస్తున్నారండి, వాట్ ఆర్ యూ డూయింగ్ నవ్ అని అంటున్నా. ఐఎమ్ ప్లేయింగ్ చెస్ అంటారు. ఇప్పుడు మీరు మార్కెట్కి వెళ్తున్నారు. ఎక్కడికి వెళ్తున్నారండి అంటే ఐఎమ్ గోయింగ్ టు మార్కెట్ అంటారు. అంతే. అంటే వేరే వాళ్ళు ప్రశ్న ఇస్తే మీకు జవాబులు చెప్పడం ఒకటే వచ్చు. దీనికే ఇంగ్లీష్ వచ్చేసింది అనుకుంటుండ్రు, ఈ టాపిక్ అయిపోయింది అని అనుకుంటున్నారు. సో జనరల్గా మనము కొన్ని వీడియోస్ చూస్తుంటాం, ఓన్లీ పాజిటివ్లు మాత్రమే ఉంటాయి. సో ఓన్లీ పాజిటివ్లు నేర్చుకుంటే ప్రయోజనం ఉండదు. మీరు ప్రశ్నించడం కూడా నేర్చుకోవాలి. చూద్దాం ఇప్పుడు చెప్పండి, ప్రశ్నలు నేర్చుకోవాలి, జవాబులు నేర్చుకోవాలి. మీరు ఇప్పుడు టీవీ చూస్తున్నట్లు ఊహించుకోండి. చెప్పండి ఏం చేస్తున్నారు, ఐఎమ్ వాచింగ్ టీవీ నవ్వు అంటారు. నన్ను అడగండి, మీరు టీవీ చూస్తున్నారని నన్ను అడగండి, అది అడగలేరు. క్వశ్చన్ ఎట్లా స్టార్ట్ అవుతుందో తెలియట్లేదు. ఆర్ యూ వాచింగ్ టీవీ నవ్ అనాలి. మీరు ఇప్పుడు కాలేజ్కి వెళ్తున్నారు, చెప్పండి మీకు ఆన్సర్స్ వచ్చి కాబట్టి ఐఎమ్ గోయింగ్ టు కాలేజ్ నవ్ అంటారు. చూద్దాం నన్ను అడగండి, సార్ మీరు ఇప్పుడు కాలేజ్కి వెళ్తున్నారా, అడగలేరు. అదిగో అసలు క్వశ్చన్ ఎట్లా స్టార్ట్ చేయాలో తెలుసలేదు. ఆన్సర్స్ ఏమో సబ్జెక్ట్స్ అని చెప్పేసిన, మరి ప్రశ్నలు ఎట్లా స్టార్ట్ అవుతుందో నేను ఇంకా టీచ్ చేయలేదు కదా, మరి అప్పుడే ఎందుకు స్కిప్ చేయాలనుకుంటుండు, అయిపోయిందని ఎందుకు అనుకుంటుండు. ఆర్ ఎదుటి వాళ్ళని ఆర్ అనాలి. ఆర్ యూ గోయింగ్ టు కాలేజ్ నవ్. మీరు ఇప్పుడు చెస్ ఆడుతున్నారు, ఏం చేస్తున్నారండి, ఐఎమ్ ప్లేయింగ్ చెస్. నన్ను అడగండి మీరు ఇప్పుడు చెస్ ఆడుతున్నారా, ఎట్లా అడగాలి, ఆర్ యూ ప్లేయింగ్ చెస్ నవ్ అనాలి. మరి ఆమె ఆడుతుంటే ఈ షీ ప్లేయింగ్ చెస్ అనాలి, అతడు ఆడుతుంటే ఈజీ ప్లేయింగ్ చెస్ అనాలి. సో ఇట్లా జవాబులు నేర్చుకోండి, ప్రశ్నలు నేర్చుకోండి. మీకు చిన్న టెక్నిక్ చెప్తా చూడండి, జవాబులోనే ప్రశ్న ఉంది. ఎగ్జాంపుల్, ఆమె ఇప్పుడు కాలేజ్కి వెళ్తుంది. స్క్రీన్ పైన చూడండి, జవాబు నేర్చుకుంటే ప్రశ్న వచ్చినట్లే. స్క్రీన్ పైన ఒకసారి చూడండి, ఆమె కాలేజ్కి వెళ్తుంది, షీఈస్ గోయింగ్ టు కాలేజ్. ఇది ఒక జవాబు. దీంట్లోనే ప్రశ్న ఉంది, ఆమె కాలేజ్కి వెళ్తుందా, షీఈస్ ఉంది కదా ఆన్సర్లో షీఈస్ గోయింగ్ టు కాలేజ్ ఉంది. దీన్ని ప్రశ్న చేయాలి, ఆమె కాలేజ్కి వెళ్తుందా, షీఈస్ ఉంది కదా, దాన్ని రివర్స్ రాయాలి. ఈ షీ గోయింగ్ టు కాలేజ్, ఆమె కాలేజ్కి వెళ్తుందా. చూసారా, జవాబు వస్తే ప్రశ్న వచ్చినట్లే. ఇంకొకటి చూద్దామా, చూడండి స్క్రీన్ పైన, వారు టీవీ చూస్తున్నారు. దీని ఇంగ్లీష్ చెప్పండి, మీకు ఆన్సర్ కాబట్టి టక్కునొచ్చు. దే ఆర్ వాచింగ్ టీవీ.
మరి దీన్ని ప్రశ్న చేయాలి. వారు టీవీ చూస్తున్నారా, టెక్నిక్ చెప్పినా కదా, జవాబులోనే ప్రశ్న ఉంటుంది. జవాబులోని మొదటి 2 పదాలు రివర్స్. జవాబులేమో సబ్జెక్ట్ చేత స్టార్ట్ అవుతాయి, ప్రశ్నలేమో హెల్పింగ్ వర్బ్స్ తోటి స్టార్ట్ అవుతాయి. వారు టీవీ చూస్తున్నారంటే దే ఆర్ వాచింగ్ టీవీ. స్టార్టింగ్లో సబ్జెక్ట్ ఉంది, సెకండ్ ప్లేస్లో హెల్పింగ్ వర్బ్ ఉంది. ప్రశ్నించేటప్పుడు ఈ 2 రివర్స్ అయితే ఫస్ట్ హెల్పింగ్ వర్బ్ రావాలి, సెకండ్ సబ్జెక్ట్ రావాలి. ఆర్ దే వాచింగ్ టీవీ అనాలి. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దామా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా చెప్పండి, మీరు టీచింగ్ చేస్తున్నారు అని అంటారు నా గురించి. చెప్పండి, యు ఆర్ టీచింగ్. దీన్ని ప్రశ్న అడగండి, మీరు ఇప్పుడు టీచింగ్ చేస్తున్నారా, జవాబులోనే ప్రశ్న ఉందని చెప్పేసిన కదా, స్క్రీన్ పై చూస్తున్నారు కదా మీరు. యు ఆర్ టీచింగ్, మీరు టీచింగ్ చేస్తున్నారు. మీరు టీచింగ్ చేస్తున్నారంటే యు ఆర్ని రివర్స్ చేయాలి. జవాబులోని మొదటి 2 పదాలు రివర్స్ చేసే ప్రశ్న. చూశారు కదా, అందుకోసం మనం కాస్త డీప్గా నేర్చుకుందాం. దీనికోసమే నేను ఇప్పుడు ఒక కొత్త టెక్నిక్ ద్వారా చాలా డీప్గా టీచింగ్ చేయబోతున్నాను ఈ టాపిక్. ఆ టెక్నిక్ పేరు ఏంటంటే ABCDEF. ABCDEF అంటే ఎనీబడి కెన్ డాన్స్ ఇన్ ఇంగ్లీష్ ఫర్ ఎవర్. అంటే మనం ఈ టెన్స్ లో 6 రకాల వాక్యాలను నేర్చుకుంటున్నాం. ఏలో ఏం నేర్చుకుంటామని, ABCDEF టెక్నిక్ కదా, ఎనీబడి కెన్ డాన్స్ ఇన్ ఇంగ్లీష్ ఫర్ ఎవర్ అని చెప్పాను. ఫస్ట్ ఏలో ఏం నేర్చుకుంటామంటే పాజిటివ్ సెంటెన్సెస్ నేర్చుకుంటాము. నెక్స్ట్ బిలో ఏం నేర్చుకుంటామంటే నెగటివ్ సెంటెన్సెస్ నేర్చుకుంటాం ఈ టాపిక్ లో. నెక్స్ట్ సిలో ఏం నేర్చుకుంటామో తెలుసా, పాజిటివ్ ఎస్ నో క్వశ్చన్స్, పాజిటివ్ ప్రశ్నలు ఎలా అడగాలో నేర్చుకుంటాం. నెక్స్ట్ డీలో ఏం నేర్చుకుంటాము, నెగటివ్ ఎస్ నో క్వశ్చన్స్ నేర్చుకుంటాం. నెక్స్ట్ ఈలో ఏం నేర్చుకుంటామో తెలుసా, పాజిటివ్ WH క్వశ్చన్స్ని ఎట్లా అడగాలో నేర్చుకుంటాం. నెక్స్ట్ చివరిది ఎఫ్లో ఏం నేర్చుకుంటాము, నెగటివ్ WH క్వశ్చన్స్ నేర్చుకుంటాం. అంటే మనం ఈ టాపిక్లో ఇప్పుడు మీరు చూశారు కదా ఇందాక, ఏ అంటే పాజిటివ్ సెంటెన్సెస్, బి అంటే నెగిటివ్ సెంటెన్సెస్, సి అంటే పాజిటివ్ ఎస్ నో క్వశ్చన్స్, డి అంటే నెగిటివ్ ఎస్ నో క్వశ్చన్స్, ఈ అంటే పాజిటివ్ WH క్వశ్చన్స్, ఎఫ్ అంటే నెగిటివ్ WH క్వశ్చన్స్. ఇన్ని రకాల వాక్యాలు మనం నేర్చుకోబోతున్నాం ఈ టెక్నిక్ ద్వారా. ఇప్పుడు మనం 1 by 1 చూద్దాం, సరేనా. ముందుగా ఏ చూద్దాం. కేవలం 7 రోజుల్లోనే ఈజీగా ఇంగ్లీష్ నేర్పించడానికి ఇండియన్ పాపులర్ స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనర్ మిస్టర్ ఏఎస్ రెడ్డి గారు ఒక ప్రత్యేక కోర్సుని డిజైన్ చేశారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ శిక్షణ ప్రతిరోజు ఉదయం 7 గంటలకు ప్రారంభమై రాత్రి 7 గంటల వరకు, అంటే రోజు 10 గంటల చొప్పున వారం రోజుల పాటు ఒక మహాయజ్ఞంలా నిర్వహించబడుతుంది. మరిన్ని వివరాలకు సంప్రదించండి ఏఎస్ రెడ్డిస్ స్పోకెన్ ఇంగ్లీష్, అమీర్పేట్, హైదరాబాద్. సెల్ నంబర్ 9989379269. ఏలో ఏం నేర్చుకుంటారంటే పాజిటివ్ సెంటెన్సెస్ నేర్చుకుంటారు. చెప్పాను కదా, పాజిటివ్ సెంటెన్సెస్ ఎప్పుడైనా సరే సబ్జెక్ట్ చేత స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు మనం యు అనే సబ్జెక్ట్ తీసుకుందాం. మీరు ఇప్పుడు కాఫీ తీసుకుంటున్నారు అని చెప్పాలి. మీరు అంటే యు ఆర్, యు వచ్చినప్పుడు సబ్జెక్ట్, యు అనే సబ్జెక్ట్ వచ్చినప్పుడు హెల్పింగ్ వర్బ్ ఏం రావాలి, ఆర్ రావాలి. యు ఆర్ టేకింగ్ కాఫీ. టేక్ అనే V1కి ING ఫామ్ యాడ్ చేసాం. ఈ ప్రజెంట్ కంటిన్యూస్లో కోటి వాక్యాలు రాసినా సరే V4 ఉండాలి, అంటే V1కి ING ఫామ్ ఉండాలి. యు ఆర్ టేకింగ్ కాఫీ అంటే మీరు కాఫీ తీసుకుంటున్నారు. ఇది పాజిటివ్ సెంటెన్స్. ఇప్పుడు అర్థమైందండి, ఏలో ఏం నేర్చుకుంటున్నారు, పాజిటివ్ సెంటెన్సెస్ ఎట్లా స్టార్ట్ చేయాలి. పాజిటివ్ సెంటెన్సెస్ సబ్జెక్ట్ చేత స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు మీరు కాబట్టి యు వచ్చింది, మరి వారు కాఫీ తీసుకుంటుంటే ఇక్కడ దే ఆర్ టేకింగ్ కాఫీ అనాలి. మరి ఆమె కాఫీ తీసుకుంటుంది అంటే షీ ఈజ్ టేకింగ్ కాఫీ అనాలి. అతడు కాఫీ తీసుకుంటుండు అంటే హీ ఈజ్ టేకింగ్ కాఫీ అనాలి. మా అమ్మ కాఫీ తీసుకుంటుంది అంటే మై మదర్ ఈజ్ టేకింగ్ కాఫీ అనాలి. ఇక్కడ ఇది ఏ అండి, ఏ అర్థమైంది కదా. నౌ బి. ఇప్పుడు చూడండి స్క్రీన్ పైన బి కనిపిస్తుంది కదా, నెగిటివ్ సెంటెన్సెస్ నేర్చుకుంటారు. నెగిటివ్ సెంటెన్సెస్ కూడా సబ్జెక్ట్ చేతనే స్టార్ట్ అవుతాయి. మీరు ఇందాక పాజిటివ్ సెంటెన్సెస్ చూశారు, అక్కడ కూడా స్టార్టింగ్లో ఐ ద హీ షీట్ ఉండే. ఇక్కడ కూడా ఐ ద హీ షీట్లలో ఏదైనా ఒక సబ్జెక్ట్ తీసుకోవాలి. సో మీరు ఇప్పుడు కాఫీ తీసుకోవట్లేదని చెప్పాలి. ఏలో ఏం నేర్చుకున్నాం, మీరు కాఫీ తీసుకుంటున్నారు అన్నాం. ఇప్పుడు బీలో ఏం చెప్పాలి, నెగిటివ్ కదా, మీరు కాఫీ తీసుకోవడం లేదు, యు ఆర్ నాట్ టేకింగ్ కాఫీ. ఇది ఎట్లా స్టార్ట్ అయింది, ఇది కూడా సబ్జెక్ట్ చేతనే స్టార్ట్ అయింది. ఏ టాపిక్లో అయినా సరే పాజిటివ్ సెంటెన్సెస్ అయినా నెగిటివ్ సెంటెన్సెస్ అయినా సబ్జెక్ట్ చేత స్టార్ట్ అవుతాయి. వీటినే పాజిటివ్ ఆన్సర్, నెగిటివ్ ఆన్సర్ అని కూడా చెప్పొచ్చు. అర్థమవుతుందా. చూడండి, సబ్జెక్ట్ యు, మీరు కాఫీ తీసుకోవడం లేదు, యు ఆర్ నాట్ టేకింగ్ కాఫీ. మరి దే వచ్చింది అనుకోండి, యూ ప్లేస్లో దే సేమ్ ఉంటుంది సెంటెన్స్, దే ఆర్ నాట్ టేకింగ్ కాఫీ. ఒకవేళ హీ వచ్చింది అనుకోండి, హీ వచ్చినప్పుడు ఆర్ రాదు కదా, హీ ఈజ్ వస్తుంది, హీ ఈజ్ నాట్ టేకింగ్ కాఫీ. మరి షీ వస్తే షీ ఈజ్ నాట్ టేకింగ్ కాఫీ. మరి మై ఫ్రెండ్ వస్తే ఫ్రెండ్ థర్డ్ పర్సన్ సింగులర్, హీ కావచ్చు షీ కావచ్చు, ఈజ్ వస్తుంది, మై ఫ్రెండ్ ఈజ్ నాట్ టేకింగ్ కాఫీ. చూశారు కదా నెగిటివ్ సెంటెన్సెస్. బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, పాజిటివ్ సెంటెన్సెస్ టాపిక్ ఏదైనా సరే మీరు ఫస్ట్ ఒక్క టాపిక్ ఎక్సలెంట్గా నేర్చుకోండి. ఒక్క టెన్స్ని మీరు 10 సార్లు చూడండి వీడియో. మీరు మొహమాట పడకండి. మీరు సగం చూస్తే ఏం నేర్చుకోలేరు. ఈ వీడియోనే చూడమని నేనేం చెప్పట్లేదు. మీకు నచ్చిన యూట్యూబ్ ఛానల్ సెలెక్ట్ చేసుకోండి. ఇంతనో అంతనో సబ్జెక్ట్ పైన అవగాహన ఉన్న వాళ్ళే ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ ముందుకు వస్తుంటారు. కాబట్టి ఎవరిని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. కాబట్టి ఏదైనా ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకొని కనీసం 10 సార్లు వినండి. గట్టిగా చెప్పండి సార్ ఎన్నిసార్లు వింటే వస్తుంది అంటే, నాకు ఈ ఫీల్డ్లో 20 సంవత్సరాల అనుభవం ఉంది,
మీకు బోర్ వస్తుండొచ్చు కానీ ఇదే నిజం. మీరు ఇంగ్లీష్ టీచర్లను అడగండి, ఏఎస్డి చెప్పింది కరెక్ట్ అంటారు. 20 సార్లు వినాలి ఒక టాపిక్ని, 60 సార్లు అనాలి. 20 సార్లు విని 60 సార్లు అంటే తప్ప ఇది అతకదు. మీకు బోర్ వస్తుంది కానీ ఇంగ్లీష్ వస్తుంది కదా. సో కాబట్టి మంచి పనులు బోర్ వచ్చినా చేయాల్సిందే. ఇప్పుడు మన అమ్మ రోజు వంట చేయడం బోర్ రాదా? వాళ్ళకి ఏమైనా మజా వస్తుంది, కిక్ వస్తుంది అనుకున్నారా? ఆ కిచెన్లో ఆ పొగకి గంటలు నిలబడి వంట చేయడము వాళ్ళకి బోర్ రాదా? కానీ మంచి కోసము బోర్ వచ్చినా పని చేస్తుంది కదా. నాన్న పొలంలో పని చేస్తుంటాడు గంటలు, లేదా ఆటో నడపచ్చు, లేదా లేబర్ పని చేయొచ్చు, లేదా ఒక కంపెనీలో ఎంప్లాయీ కావచ్చు, గవర్నమెంట్ ఎంప్లాయీ కావచ్చు. గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా గప్పుకుంటే శాలరీ వచ్చి అకౌంట్లో పడుతుందా? వాళ్ళైనా అప్ అండ్ డౌన్ చేసి డే మొత్తం వర్క్ చేస్తాను కదా, డబ్బులు వచ్చేస్తాయి. వాళ్ళకి బోర్ రాదా రోజు చేసే పని? మరి వాళ్ళందరూ చేయట్లేదు, మరి మీరు ఎందుకు చేయరు? మీకు ఎందుకు బోర్ వస్తుంది? బోర్ వస్తుంటే 5 minutes బ్రేక్ తీసుకోండి. కానీ మీరు 20 సార్లు వినండి. ఒకటేసారి 20 సార్లు వినలేరు. మార్నింగ్ ఒక 3-4 times వినండి, మళ్ళీ మధ్యాహ్నం వినండి. మొత్తానికి ఒక 2 days టైం అయినా సరే. అందుకే మేము 2 లేదా 3 daysకి ఒకసారి ఒక వీడియో రిలీజ్ చేస్తున్నాం. నెక్స్ట్ వీడియో వచ్చే వరకు నా మాట వినండి. నేను ఎక్స్పీరియన్స్ తోటి చెప్తున్నా. ఒక్కసారి వింటే రాదు, ఇలా వింటుంటాం, అలా వెళ్ళిపోతుంటుంది. 20 సార్లు విని 60 సార్లు అనండి. ఓన్లీ వింటే కూడా రాదు ఇంగ్లీష్. వింటే వస్తుంది కానీ కొంతవరకే వస్తుంది, అంటే మాత్రం ఎంతవరకైనా వస్తుంది. మీరు ఏం చేయండి అంటే 20 సార్లు వినండి, 20 సార్లు విని 60 సార్లు అనండి, ఇంకా వచ్చేస్తుంది. మీరు రోజు ఎవరి దగ్గరనో ఒకరి దగ్గర ప్రాక్టీస్ చేసుకోండి. ఎవరైతే స్వయంగా హైదరాబాద్కి రాలేకపోతున్నారో మీ ఫ్రెండ్స్ తోటన్నా ప్రాక్టీస్ చేసుకోండి. ఓన్లీ వింటే కూడా రాదు, చూడండి, కొంతవరకే వస్తుంది, అంటేనే అతుకుతుంది. ఇది నా ఎక్స్పీరియన్స్ అండి. సో నేనేం చెప్తున్నా, పాజిటివ్ సెంటెన్సెస్, నెగిటివ్ సెంటెన్సెస్ అయిపోయినాయి. ఏలో బీలో ఏం నేర్చుకున్నారు? ఇప్పుడు స్క్రీన్ పైన 2 చూడండి. ఒక్క క్షణం ఆగండి. స్పోకెన్ ఇంగ్లీష్ రహస్యం తెలుసుకోండి. తెలుగు రాష్ట్రాల్లో స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకునే వారికి ఏఎస్ రెడ్డీస్ స్పోకెన్ ఇంగ్లీష్ హైదరాబాద్ వారు అందిస్తోన్న సంచలన శుభవార్త. తరతరాల నుండి ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మందిని ఊరిస్తోన్న ఇంగ్లీష్ నేర్చుకునే టెక్నిక్ వచ్చేసింది. రండి, కలం కాగితం లేకుండా కేవలం 20 రోజుల్లో ఇంగ్లీష్ నేర్చుకుందాం. దేశ చరిత్రలో స్పోకెన్ ఇంగ్లీష్ రంగంలో మొట్టమొదటిసారిగా రెసిడెన్షియల్ క్యాంపస్ ప్రారంభం. రోజుకు 10 గంటల చొప్పున ఓ మహాయజ్ఞంలా నిర్వహించే ఈ శిక్షణలో పాల్గొనే వారికి గొప్ప స్వాగతం. ట్రైనింగ్ బై ఇండియన్ పాపులర్ స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనర్ మిస్టర్ ఏఎస్ రెడ్డి. ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకునే కసి, పట్టుదల, సంకల్పం గలవారు వెంటనే మీ లగేజ్ తీసుకుని హైదరాబాద్కు వచ్చేయండి. మరిన్ని వివరాలకు సంప్రదించండి 9998979269. 7 days స్పోకెన్ ఇంగ్లీష్ ఛాలెంజ్. కేవలం 7 రోజుల్లోనే ఈజీగా ఇంగ్లీష్ నేర్చుకోవాలనే వారికి ఏఎస్ రెడ్డీస్ స్పోకెన్ ఇంగ్లీష్ హైదరాబాద్ వారు అందిస్తున్న సంచలన శుభవార్త. అత్యంత బిజీగా ఉండే వ్యాపారస్తులకు, ఉద్యోగులకు, గృహిణులకు మరియు విద్యార్థులకి కలం కాగితం లేకుండా మైమరపించే మంత్రాల్లాంటి అత్యద్భుతమైన టెక్నిక్స్తో కేవలం 7 రోజుల్లోనే ఈజీగా ఇంగ్లీష్ నేర్పించడానికి ఇండియన్ పాపులర్ స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనర్ మిస్టర్ ఏఎస్ రెడ్డి గారు ఒక ప్రత్యేక కోర్సుని డిజైన్ చేశారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ శిక్షణ ప్రతిరోజు ఉదయం 7 గంటలకు ప్రారంభమై రాత్రి 7 గంటల వరకు, అంటే రోజు 10 గంటల చొప్పున వారం రోజుల పాటు ఒక మహాయజ్ఞంలా నిర్వహించబడుతుంది. ఈ 7 రోజుల శిక్షణకు వచ్చే వారికి హాస్టల్ వసతి కలదు. మరిన్ని వివరాలకు సంప్రదించండి ఏఎస్ రెడ్డీస్ స్పోకెన్ ఇంగ్లీష్, అమీర్పేట్, హైదరాబాద్. సెల్ నంబర్ 9989379269. ఇంగ్లీష్ వింటే రాదు, అంటేనే వస్తుంది. వింటే కొంతవరకే, అంటే ఎంతవరకైనా. స్క్రీన్ పైన ఒక సైడ్ ఏ ఉంది, ఒక సైడ్ బి ఉంది కదా. ఆ 2 వాక్యాలు చూడండి. యు ఆర్ టేకింగ్ కాఫీ ఏమో ఏ, నువ్వు కాఫీ తీసుకుంటున్నావు. బి చూడండి, యు ఆర్ నాట్ టేకింగ్ కాఫీ, అంటే మీరు కాఫీ తీసుకోవట్లేదు. ఏ అంటే పాజిటివ్ సెంటెన్స్, బి అంటే నెగిటివ్ సెంటెన్స్. 2 ఎట్లా స్టార్ట్ అయినాయి? సబ్జెక్ట్స్ అయితేనే స్టార్ట్ అయినాయి కదా. కోటి వాక్యాలు రాసినా సరే పాజిటివ్ సెంటెన్సెస్, నెగిటివ్ సెంటెన్సెస్. ఇప్పుడు స్టార్టింగ్ ఏదైనా ఒక సబ్జెక్ట్ ఉండాలి. ఇవి ఇవి హీ షీట్లలో ఏదైనా ఒకటి. ఇంకా టెన్స్ ఏదైనా సరే, టాపిక్ ఏదైనా సరే ఇంత ఎక్సలెంట్గా నేర్చుకోండి.
అయిపోయింది. పాజిటివ్ నెగిటివ్ ఎప్పుడు సబ్జెక్ట్ చేత స్టార్ట్ అవుతాయి. చూశారు కదా, రెండు సేమ్. నెక్స్ట్ ఇప్పుడు మూడోది చూద్దాం. సి, పాజిటివ్ ఎస్ నో క్వశ్చన్స్. ఇక్కడ ఏం నేర్చుకుంటున్నారంటే ప్రశ్నించడం ఎలా, పాజిటివ్ ఎస్ నో క్వశ్చన్స్ నేర్చుకుంటున్నారు ఇక్కడ సిలో. ఇప్పుడు సబ్జెక్ట్ ఇవ్వు కదా, ఆర్ యూ టేకింగ్ కాఫీ అనాలి. ఏలనేమో యు ఆర్ టేకింగ్ కాఫీ అన్నారు, మీరు కాఫీ తీసుకుంటున్నారు. బీలు ఏమన్నారు, యు ఆర్ నాట్ టేకింగ్ కాఫీ అన్నారు. సిలో ఏమనాలి, మీరు కాఫీ తీసుకుంటున్నారా అనాలి. ప్రశ్న ఆర్ యూ టేకింగ్ కాఫీ అనాలి. ఆర్ యూ టేకింగ్ కాఫీ అంటే మీరు కాఫీ తీసుకుంటున్నారా. మరి దే వస్తే ఆర్ దే టేకింగ్ కాఫీ అనాలి. మరి షీ వస్తే ఈ షీ టేకింగ్ కాఫీ అనాలి. మరి హీ వస్తే ఈజ్ ఈ టేకింగ్ కాఫీ అనాలి. మరి రాజు వస్తే ఈజ్ రాజు టేకింగ్ కాఫీ అనాలి. హరీష్ వస్తే ఈజ్ హరీష్ టేకింగ్ కాఫీ అనాలి. కేసీఆర్ వస్తే ఈజ్ కేసీఆర్ టేకింగ్ కాఫీ అనాలి. చంద్రబాబు వస్తే ఈజ్ చంద్రబాబు టేకింగ్ కాఫీ అనాలి. అంటే ఫస్ట్ హెల్పింగ్ వర్బ్, నెక్స్ట్ సబ్జెక్ట్ ఉండాలి. కన్ఫ్యూజ్ అవుతున్నారా? మీకోసం ఇప్పుడు ఒక్కసారి చూడండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే స్క్రీన్ పైన చూస్తున్నారు కదా, రెండు వాక్యాలు ఉన్నాయి అక్కడ. ఒకటేమో యు ఆర్ టేకింగ్ కాఫీ, ఇంకోటేమో దాని కింద ఏముంది, ఆర్ యూ టేకింగ్ కాఫీ ఉంది. ఈ రెండు వాక్యాలకు ఏం డిఫరెన్స్ ఉందో బాగా స్టడీ చేయండి మీరు. ఒక వాక్యం యు ఆర్ టేకింగ్ కాఫీ ఉంది, ఇంకోటేమో ఆర్ యూ టేకింగ్ కాఫీ ఉంది. యు ఆర్ టేకింగ్ కాఫీ, ఈ వాక్యం ఎట్లా స్టార్ట్ అయింది, సబ్జెక్ట్ చేత స్టార్ట్ అయింది. ఒక వాక్యం సబ్జెక్ట్ చేత స్టార్ట్ అయితే అది పాజిటివ్ సెంటెన్స్ అయినా అయి ఉండాలి, నెగిటివ్ సెంటెన్స్ అయినా అయి ఉండాలి. నాట్ అనే పదం లేదు కాబట్టి ఇది పాజిటివ్ సెంటెన్స్, యు ఆర్ టేకింగ్ కాఫీ. ఒకవేళ ఆర్ తర్వాత నాట్ రాశామనుకోండి, యు ఆర్ నాట్ టేకింగ్ కాఫీ, అది నెగిటివ్ సెంటెన్స్ అవుతుంది. మొత్తానికి ఇది స్టార్టింగ్లో యు ఉంది కాబట్టి, సబ్జెక్ట్ ఉంది కాబట్టి ఇది పాజిటివ్ లేదా నెగిటివ్ సెంటెన్స్. నాట్ లేదు కాబట్టి ఇక్కడ ఈ ప్రత్యేకించి ఈ సందర్భంలో ఇది పాజిటివ్. కిందేముంది, ఆర్ యూ టేకింగ్ కాఫీ అని ఉంది, మీరు కాఫీ తీసుకుంటున్నారా. పైన యు ఆర్ టేకింగ్ కాఫీ అంటే మీరు కాఫీ తీసుకుంటున్నారు, కింద ఆర్ యూ టేకింగ్ కాఫీ, మీరు కాఫీ తీసుకుంటున్నారా. ఒకసారి రివర్స్ మీరు బాగా గమనించండి. అగో రివర్స్ అయినా చూడండి, యు ఆర్ని కింద ఆర్ యూ చేశాం. ఒక మొదటి సెంటెన్స్ యు ఆర్ అయింది, ఫస్ట్ సబ్జెక్ట్ వచ్చింది. సెకండ్ సెంటెన్స్ ఈ హెల్పింగ్ వర్బ్ ఇక్కడ వచ్చింది, రివర్స్ అయినాయి, ఆర్ యూ టేకింగ్ కాఫీ. అంటే జవాబులు వస్తే ప్రశ్నలు వచ్చినట్లే మీకు. జవాబులోని మొదటి రెండు పదాలు రివర్స్ చేయాలి. మొదటి రెండు పదాలు అంటే అది సబ్జెక్ట్ హెల్పింగ్ వర్బ్ ఉంటేనే. హెల్పింగ్ వర్బ్ని ఫస్ట్ ప్లేస్లో తీసుకోవాలి, సబ్జెక్ట్ని సెకండ్ ప్లేస్లోకి తీసుకోవాలి, ఇంతే. ఇది పాజిటివ్ ఎస్ నో క్వశ్చన్స్. ఇప్పుడు మనం నెగిటివ్ ఎస్ నో క్వశ్చన్స్ చూద్దాం. ఇప్పుడు డిలో నెగిటివ్ ఎస్ నో క్వశ్చన్స్ నేర్చుకుంటున్నారు. ఆర్ఎంట్ యూ టేకింగ్ కాఫీ, మీరు కాఫీ తీసుకోవట్లేదా. సిలో ఏం నేర్చుకున్నారు, ఆర్ యూ టేకింగ్ కాఫీ, మీరు కాఫీ తీసుకుంటున్నారా అని నేర్చుకున్నారు. ఇప్పుడు డిలో తీసుకోవడం లేదా, నెగిటివ్ క్వశ్చన్స్ అనమాట. ఆర్ఎంట్ యూ టేకింగ్ కాఫీ, మీరు కాఫీ తీసుకోవడం లేదా. ఒకవేళ దే వస్తే ఆర్ఎంట్ దే టేకింగ్ కాఫీ. ఒకవేళ షీ వస్తే ఈజంట్ షీ టేకింగ్ కాఫీ. హీ వస్తే ఈజంట్ హీ టేకింగ్ కాఫీ. ఓకే, సాయి వస్తే ఈజంట్ సాయి టేకింగ్ కాఫీ. అనుష వస్తే ఈజంట్ అనుష టేకింగ్ కాఫీ. చూశారు కదా, ఇప్పటి వరకు ఎన్ని అయిపోయినాయి, 4 అయిపోయినాయి. పాజిటివ్ సెంటెన్సెస్ నేర్చుకున్నారు, ఏలో బిలో నెగిటివ్ సెంటెన్సెస్ నేర్చుకున్నారు, సిలో పాజిటివ్ ఎస్ నో క్వశ్చన్స్ నేర్చుకున్నారు, డిలో నెగిటివ్ ఎస్ నో క్వశ్చన్స్ నేర్చుకున్నారు. నెక్స్ట్ ఇప్పుడు ఈలో ఏముంటాయో చూద్దాం. ఈలో పాజిటివ్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ ఉంటాయి. చూడండి క్వశ్చన్, వై ఆర్ యూ టేకింగ్ కాఫీ అంటే నువ్వు కాఫీ ఎందుకు తీసుకుంటున్నావు. ఇది ఎట్లా తయారైంది, సిలో ఏముంది, ప్రశ్న ఉంది కదా, ఆర్ యూ టేకింగ్ కాఫీ. సి వాక్యం ఇక్కడికి వచ్చేసింది. సిలో ఏంటి, పాజిటివ్ ఎస్ నో క్వశ్చన్. ఇప్పుడు డబ్ల్యూహెచ్ టైప్, పాజిటివ్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్ కదా, వై ఆర్ యూ టేకింగ్ కాఫీ అంటే నీవు ఇప్పుడు కాఫీ ఎందుకు తీసుకుంటున్నావు. దే వస్తే వై ఆర్ దే టేకింగ్ కాఫీ. మరి హీ వస్తే వై ఈజ్ ఈ టేకింగ్ కాఫీ. షీ వస్తే వై ఈజ్ షీ టేకింగ్ కాఫీ. అంటే ఒక డబ్ల్యూహెచ్ వర్డ్ ఉంది. అంటే ఇప్పుడు మనం సపరేట్గా చూద్దాం. రైట్, ఇక్కడ చూడండి, ఇప్పుడు స్క్రీన్ పైన 2 కొత్త వాక్యాలు ఇస్తున్నాను. ఒకటి ఆర్ యూ టేకింగ్ కాఫీ, ఒకటి వై ఆర్ యూ టేకింగ్ కాఫీ. ఇప్పుడు ఈ 2 వాక్యాలు గమనించండి, 2 ప్రశ్నలే, రెండింటికి క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి. ఒకటేమో ఆర్ యూ టేకింగ్ కాఫీ ఉంది, మీరు కాఫీ తీసుకుంటున్నారు. ఇంకోటి ఏముంది, వై ఆర్ యూ టేకింగ్ కాఫీ ఉంది, మీరు కాఫీ ఎందుకు తీసుకుంటున్నారు. 2 ప్రశ్నలే. మరి ఎట్లా స్టార్ట్ అయింది, ఒకటేమో హెల్పింగ్ వర్బ్ తోటి స్టార్ట్ అయింది, ఆర్ యూ టేకింగ్ కాఫీ అంటే ఆర్ ఫస్ట్ ఉంది, సబ్జెక్ట్ అయితే లేదు. ఐవి హిస్టరీలో ఒకటి కూడా లేదు. అసలు ప్రశ్నలు అడిగేటప్పుడు స్టార్టింగ్లో సబ్జెక్ట్స్ రావు, బండ గుర్తుపెట్టేసుకోండి. సెకండ్ ప్లేస్లో వస్తుంది సబ్జెక్ట్. 2 ప్రశ్నలే, 2 ప్రశ్నలలో స్టార్టింగ్లో సబ్జెక్ట్ లేదండి. ఒక ప్రశ్న హెల్పింగ్ వర్బ్ తోటి స్టార్ట్ అయింది, ఇంకొకటేమో డబ్ల్యూహెచ్ వర్డ్ తోటి స్టార్ట్ అయింది. ఒకటేమో ఆర్ యూ టేకింగ్ కాఫీ, మీరు కాఫీ తీసుకుంటున్నారు. ఇంకోటి వై ఆర్ యూ టేకింగ్ కాఫీ, మీరు కాఫీ ఎందుకు తీసుకుంటున్నారు. ఇప్పుడు మీరు వై పైన వై లేనట్లు ఊహించుకోండి. ఇప్పుడు పెన్ను పెట్టండి అక్కడ, వై లేనట్లు ఊహించుకోండి కాసేపు. ఇప్పుడు చూడండి 2 వాక్యాలు సేమ్ అయిపోయినాయి కదా. ఇప్పుడు వై లేనట్లు ఊహించుకోండి కాసేపు. 2వ వాక్యంలో 2వ ప్రశ్నలో ఆర్ యూ టేకింగ్ కాఫీ, ఆర్ యూ టేకింగ్ కాఫీ వచ్చేసింది. ఇప్పుడు వై ఊహించుకోండి, వై ఆర్ యూ టేకింగ్ కాఫీ. చూసారా, డబ్ల్యూహెచ్ వర్డ్స్ లేకుండా ఓన్లీ హెల్పింగ్ వర్బ్స్ తోటి స్టార్ట్ అయితే కదా, అమెజార్ల తోటి ప్రశ్నలు స్టార్ట్ అయినప్పుడు వాటిని ఎస్ నో క్వశ్చన్స్ అంటారు. ఆ ఎస్ నో క్వశ్చన్స్కి యాజ్ ఇట్ ఈస్గా రాసి, ఆ ఎస్ నో క్వశ్చన్స్ని యాజ్ ఇట్ ఈస్గా రాసి, ఆ హెల్పింగ్ వర్బ్ ముందర వాట్ కానీ, వేరు కానీ, వై కానీ, హౌ కానీ ఏదన్నా ఒక డబ్ల్యూహెచ్ వర్డ్ పెట్టినాం అనుకోండి, వాటిని డబ్ల్యూహెచ్ టైప్ క్వశ్చన్స్ అంటారు.
డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ని ప్రత్యేకంగా నేర్చుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఎస్ నో క్వశ్చన్స్ నేర్చుకుంటే సరిపోతుంది. మీరే చూడండి, ఆర్ యూ టేకింగ్ కాఫీ ఉంది, కింద వై ఆర్ యూ టేకింగ్ కాఫీ ఉంది. సేమ్ ఉంది కదా, ఒక వై తప్ప. ఇప్పుడు కాఫీ ఎక్కడ తీసుకుంటున్నావు అని అనాలి, వై ప్లేస్లో వేరు పెట్టాలి. వేర్ ఆర్ యూ టేకింగ్ కాఫీ, కాఫీ ఎలా తీసుకుంటున్నావు అంటే అక్కడ హవ్ పెట్టాలి. హవ్ ఆర్ యూ టేకింగ్ కాఫీ, ఎప్పుడు తీసుకుంటున్నావు, వెన్ ఆర్ యూ టేకింగ్ కాఫీ. చూశారు కదా, ఒక్క డబ్ల్యూహెచ్ వర్డ్ తోటి ఎక్సలెంట్గా నేర్చుకుంటే ఆ డబ్ల్యూహెచ్ వర్డ్ ప్లేస్లో ఏదన్నా తీసుకోవచ్చు. రైట్, ఇప్పుడు చిట్ట చివరిది ఎఫ్ చూద్దాం. నెగిటివ్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్. వాక్యం చూడండి, వై ఆర్ యూ టేకింగ్ కాఫీ. చూశారు కదా, మరి ఈలో ఏం నేర్చుకున్నారు, పాజిటివ్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ నేర్చుకున్నారు. ఎఫ్లో ఏం నేర్చుకుంటున్నారు, నెగిటివ్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ నేర్చుకుంటున్నారు. రైట్, ఇప్పుడు మనం సపరేట్గా చూద్దాము. ఈలో ఏం నేర్చుకున్నారో ఎఫ్లో ఏం నేర్చుకున్నారో చూద్దాం. ఈ చూడండి స్క్రీన్ పైన వై ఆర్ యూ టేకింగ్ కాఫీ ఉంది ఈలో. ఎఫ్లో ఏముంది, వై ఆర్ యూ టేకింగ్ కాఫీ. రెండు వై తోటే స్టార్ట్ అయినాయి. రెండింటిని డబ్ల్యూహెచ్ క్వశ్చన్సే అంటారు. ఒకటేమో వై ఆర్ యూ టేకింగ్ కాఫీ, ఒకటేమో వై ఆర్ఎంట్ యూ టేకింగ్ కాఫీ. మొదటి వాక్యానికి మీనింగ్ ఏంటి, కాఫీ ఎందుకు తీసుకుంటున్నావు. రెండోది ఏంటి, నువ్వు కాఫీ ఎందుకు తీసుకోవట్లేదు. దానికి దీనికి తేడా ఏముంది, ఒక నాట్ అనే పదమే కొత్తగా ఉంది కింద. పైన వై ఆర్ యూ టేకింగ్, కింద వై ఆర్ఎంట్ యూ టేకింగ్. అరెంట్ అంటే ఆర్ ప్లస్ నాట్, ఒక నాట్. అది పైది పాజిటివ్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్, కిందిది నెగిటివ్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్. రెండు డబ్ల్యూహెచ్ వర్డ్స్ తోటే స్టార్ట్ అయినాయి కాబట్టి వీటి రెండింటిని డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ అనాలి. కాకపోతే ఒకటి పాజిటివ్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్, ఇంకొకటి నెగిటివ్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్. రైట్, మొత్తానికి ఏబిసిడిఎఫ్ అనే ఫార్ములా చూశారు. అయితే మీలో కొందరు కన్ఫ్యూజ్ కావచ్చు. మేధావులేమో, బాగా ఇంటెలిజెన్స్ అర్థమైన వాళ్ళేమో ఒక 5 minutes స్కిప్ చేసి నెక్స్ట్ వీడియో చూడండి, నెక్స్ట్ కంటిన్యూషన్ చూడండి. ఎందుకంటే ఇది ఒక లైవ్ క్లాస్. మీరు ఒకవేళ లగేజ్ తీసుకుని హైదరాబాద్కి వస్తే ఏఎస్డిసి స్పోకెన్ ఇంగ్లీష్లో టీచింగ్ ఎలా ఉంటుంది, అక్కడ స్టూడెంట్స్కి ఎలా ప్రాక్టీస్ చేయిస్తారు అని మీకు డౌట్స్ ఉంటాయి. అది చూడాలనుకున్న వాళ్ళేమో ఒక 2 minutes వీడియోని స్కిప్ చేయండి, ముందుకెళ్ళండి. ఎందుకంటే నేను ఇదే టేబుల్ని ఇంకా కాస్త డీప్గా టీచ్ చేస్తున్నా. అర్థం కాని వాళ్ళేమో కంపల్సరీ చూడండి. కొంచెం స్పీడ్గా ఉన్న వాళ్ళు కొంచెం 2 minutes స్కిప్ చేస్తే మీరు ఇక్కడ క్యాంపస్ చూస్తారు, ఇక్కడ ప్రాక్టీస్ సెషన్స్ ఎలా ఉంటాయి, ఇక్కడ అసలు వందలాది మంది విద్యార్థులు పెన్ను పేపర్ లేకుండా ఎలా ప్రాక్టీస్ చేస్తారో ఆ ప్రాక్టీస్ సెషన్స్ చూడండి. ఈ ప్రజెంట్ కంటిన్యూస్ పైన నేను పిల్లల్ని ప్రశ్నలు ఎట్లా అడుగుతాను, వాళ్ళ ఆన్సర్స్ ఎట్లా చెప్తుంటారు, ఏబిసిడిఎఫ్ అనే టెక్నిక్, మీరు అది చూడండి. బాగా అర్థం కాని వాళ్ళేమో ఇప్పుడు కంటిన్యూషన్ చేయండి. రైట్, ముఖ్యంగా పల్లెటూరు విద్యార్థులని దృష్టిలో పెట్టుకొని, అలాగే ఇంగ్లీష్ పైన ఏమీ అవగాహన లేని వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఈ ఏబిసిడిఎఫ్ అనే టెక్నిక్ని 3 ముక్కలు చేసేద్దాం. 6 ఉన్నాయి, 3 చేద్దాం. 3 ముక్కలు, పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3. ఒక్కొక్క పార్ట్లో 2 సెంటెన్సెస్. 3 2 6, 3 2 6 కదా. ఫస్ట్ ఇంతకుముందేమో 6 రకాల వాక్యాలు నేర్చుకున్నారు, ఇప్పుడు 3 భాగాలు చేసేసాను. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3. ఫస్ట్ పార్ట్ 1లో ఏముంటాయంటే ఆన్సర్స్ ఉంటాయి. ఫస్ట్ ఇప్పుడు పార్ట్ 1 చూడండి. ఆన్సర్స్, ఏం ఆన్సర్స్, పాజిటివ్ ఆన్సర్, నెగిటివ్ ఆన్సర్, అంతే. పార్ట్ 1లో బాగా గుర్తుపెట్టుకోండి, ఆన్సర్సే ఉంటాయి. 2 ఆన్సర్స్ ఉంటాయి, పాజిటివ్ ఆన్సర్, నెగిటివ్ ఆన్సర్. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, యు ఆర్ టేకింగ్ కాఫీ, పాజిటివ్ ఆన్సర్. యు ఆర్ నాట్ టేకింగ్ కాఫీ, నెగిటివ్ ఆన్సర్, అంతే. లేదా పాజిటివ్ సెంటెన్స్, నెగిటివ్ సెంటెన్స్ అన్నా అనుకోండి, లేదా పాజిటివ్ ఆన్సర్, నెగిటివ్ ఆన్సర్ అన్నా అనుకోండి. పార్ట్ 1లో ఆన్సర్స్ ఉంటాయి, ఓకే. పాజిటివ్ ఆన్సర్స్, నెగిటివ్ ఆన్సర్స్, 2 సబ్జెక్ట్స్ అయితేనే స్టార్ట్ అయినాయి. ఫస్ట్ వాక్యం యూ ఉంది, సెకండ్ వాక్యం కూడా యూ ఉంది. సో ఆన్సర్ అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా సరే, మిమ్మల్ని ఈ రోజు నుంచి ఎవరైనా ప్రశ్నలు అడిగితే ఆన్సర్ చెప్పాలనుకుంటే స్టార్టింగ్లో సబ్జెక్ట్ ఉండేటట్టు చూసుకోండి. మీరు ఎస్ చెప్పినా నో చెప్పినా. ఎగ్జాంపుల్ చూద్దామా. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారండి, నేను అడుగుతున్నా, ఐఎమ్ వాచింగ్ వీడియో అంటారు, ఇది పాజిటివ్. మీరు ఇప్పుడు లంచ్ చేస్తున్నారా అని అడుగుతున్నా, చేయట్లేదు కదా. ఐఎమ్ నాట్ టేకింగ్ లంచ్ అంటారు. మరి ఏం చేస్తున్నారంటే ఐఎమ్ వాచింగ్ వీడియో అన్నారు, ఆన్సర్ చెప్పారు ఐఎమ్ వాచింగ్ వీడియో. ఐఎమ్ వాచింగ్ వీడియో, ఐ ఆన్సర్, పాజిటివ్ ఆన్సర్. మీరు వీడియో చూస్తున్నారంటే ఎస్ ఐఎమ్ వాచింగ్ అన్నారు, ఇది పాజిటివ్ ఆన్సర్, నా ప్రశ్నకు జవాబు చెప్పారు. నేనేమంటున్నా, ఆర్ యూ స్లీపింగ్ అన్నా, నో ఐఎమ్ నాట్ స్లీపింగ్ అంటారు కదా, నెగిటివ్ ఆన్సర్ అది. దాంట్లో నాట్ ఉంది, అది కూడా ఐ తోటే స్టార్ట్ అయింది కదా, సబ్జెక్ట్ చేతనే స్టార్ట్ అయింది కదా. సో ఇలా పార్ట్ 1లో ఏం నేర్చుకుంటారంటే ఓన్లీ ఆన్సర్స్, పాజిటివ్ ఆన్సర్స్, నెగిటివ్ ఆన్సర్స్. క్లియర్. నెక్స్ట్ పార్ట్ 2 నేర్చుకున్నాం. చూడండి ఇక్కడ 2 వాక్యాలు కనిపిస్తుంది కదా, ఒకటేమో ఆర్ యూ టేకింగ్ కాఫీ, ఇంకొకటేమో ఆర్ఎంట్ యూ టేకింగ్ కాఫీ. అంటే పార్ట్ 2లో ఏం నేర్చుకుంటున్నారంటే ఎస్ నో క్వశ్చన్స్ నేర్చుకుంటున్నారు. ఒకటి పాజిటివ్ ఎస్ నో క్వశ్చన్, ఇంకొకటి నెగిటివ్ ఎస్ నో క్వశ్చన్. పార్ట్ 2లో అంటేనే ప్రశ్నలు. ఏం ప్రశ్నలు, ఎస్ నో క్వశ్చన్స్. ఇవి ఎప్పుడు ఎట్లా స్టార్ట్ అయితే హెల్పింగ్ వర్బ్స్ తోటి స్టార్ట్ అయితే. చూడండి 2 ప్రశ్నలు ఆర్ తోటి స్టార్ట్ అయింది. ఆర్ అనేది హెల్పింగ్ వర్బ్ కదా, ఆర్ యూ టేకింగ్ కాఫీ, మీరు కాఫీ తీసుకుంటున్నారు. కింది చూడండి, ఆరెంజ్ యూ టేకింగ్ కాఫీ, మీరు కాఫీ తీసుకోవట్లేదా. పైన కింది సేమ్, కింద ఒక నాట్ అనేది కొత్తగా వచ్చేసింది, ఆ నాట్ తీసేస్తే పైన కింద సేమ్, ఆర్ యూ టేకింగ్ కాఫీ, ఆర్ యూ టేకింగ్ కాఫీ అయితే. కాకపోతే నాట్ చేర్చారు కాబట్టి అది నెగిటివ్ ఎస్ నో క్వశ్చన్.
సో ఆర్ యూ టేకింగ్ కాఫీ అంటే మీరు కాఫీ తీసుకుంటున్నారా, ఆర్ఎంట్ యూ టేకింగ్ కాఫీ అంటే మీరు కాఫీ తీసుకోవట్లేదు. ఇది పార్ట్ 2. నెక్స్ట్ పార్ట్ 3 చూద్దాం. పార్ట్ 3లో మీరు ఏం నేర్చుకుంటారు ఫ్రెండ్స్ అంటే డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ నేర్చుకుంటారు. మళ్ళీ డబ్ల్యూహెచ్ లో కూడా 2 క్వశ్చన్స్ ఉంటాయి. ఒకటి పాజిటివ్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్, ఇంకొకటి నెగిటివ్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్. ముందుగా పాజిటివ్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్ చూద్దాం. వై ఆర్ యూ టేకింగ్ కాఫీ, మీరు కాఫీ ఎందుకు తీసుకుంటున్నారు కింద నెగిటివ్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్. వై ఆర్ఎంట్ యూ టేకింగ్ కాఫీ, మీరు కాఫీ ఎందుకు తీసుకోవట్లేదు. చూశారు కదా ఇక్కడ 2 క్వశ్చన్స్ ఉన్నాయి. వీటిని ఏమంటారు డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ అని అంటారు. హెడ్డింగ్ ఉంది కదా పార్ట్ 3 డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్. 2 డబ్ల్యూహెచ్ వర్డ్స్ తోటే స్టార్ట్ అయినాయి. ఒక మొదటి వాక్యంలో నాట్ లేదు, రెండో వాక్యంలో నాట్ ఉంది. ఫస్ట్ ముందు వై ఆర్ యూ టేకింగ్ కాఫీ, కాఫీ ఎందుకు తీసుకుంటుంది కింద వై ఆర్ తర్వాత నాట్ ఉంది. వై ఆర్ఎంట్ యూ టేకింగ్ కాఫీ, కాఫీ ఎందుకు తీసుకోవట్లేదు అంతే. ఇవి డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్. ఇట్లా స్టార్ట్ అయిపోయి ఫ్రెండ్స్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్. ఒకటి పాజిటివ్, ఒకటి నెగిటివ్. సో మొత్తానికి 3 పార్ట్స్ నేర్చుకున్నారు. పార్ట్ 1 లో ఆన్సర్స్ ఓన్లీ సబ్జెక్ట్స్ అయితే స్టార్ట్ అవుతాయి. పార్ట్ 2 లో ఎస్ నో క్వశ్చన్స్, అవి 2 కూడా హెల్పింగ్ వర్డ్స్ తోటి స్టార్ట్ అవుతాయి. పార్ట్ 3 లో డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్, ఈ 2 కూడా డబ్ల్యూహెచ్ వర్డ్స్ తోటి స్టార్ట్ అవుతాయి. చక్కగా అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు విన్నారు కదా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే అసలు ఇక్కడ ఏఎస్డి స్పోకెన్ ఇంగ్లీష్ అమీర్పేట్ క్యాంపస్ లో లైవ్ గా పిల్లల చేత నేను ఈ టెన్స్ ని ఎట్లా ప్రాక్టీస్ చేపిస్తాను, ఈ టెన్స్ పైన ప్రశ్నలు ఎలా అడుగుతాను, టీచింగ్ స్టైల్ ఎలా ఉంటుంది, స్టూడెంట్స్ ఎంత బ్యూటిఫుల్ గా ప్రాక్టీస్ చేస్తారో. వీళ్ళు సమ్మర్ లో ఇంగ్లీష్ నేర్చుకోవడానికి హైదరాబాద్ రావడం జరిగింది. ఒకసారి మీరు కూడా చూడండి ఈ లైవ్ క్లాస్ ని. విద్యార్థి లోకానికి మేసడి నమస్కారం. ఫ్రెండ్స్, మీకు సంచలన శుభవార్త. ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మందిని ఊరిస్తున్న కేవలం 7 రోజులలో ఇంగ్లీష్ నేర్చుకునే టెక్నిక్ వచ్చేసింది. కలం కాగితం లేకుండా ప్రపంచమంతా ఆశ్చర్యపోయే అత్యద్భుతమైన టెక్నిక్స్తో కేవలం 7 రోజులలో మీకు ఇంగ్లీష్ నేర్పించే దమ్ము నాకుంది. మరి నేర్చుకునే ధైర్యం నీకుందా? సవాల్కు సై అనే వారికి స్వాగతం తెలియజేస్తున్నాను. 7 కొండల సాక్షిగా ప్రమాణం చేసి చెప్తున్నాను, మీకు కేవలం 7 రోజులలో నేను ఇంగ్లీష్ నేర్పిస్తాను. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు రోజుకు 10 గంటల చొప్పున వరుసగా 7 రోజుల పాటు ఒక మహాయజ్ఞంలా నిర్వహించబడే ఈ శిక్షణ కార్యక్రమానికి అత్యంత కసి పట్టుదల ఉరకలేసి ఉత్సాహం గల వారికి స్వాగతం తెలియజేస్తున్నాను. కేవలం 7 రోజులలో మీకు ఇంగ్లీష్ నేర్పించే బాధ్యత నేను తీసుకుంటాను. మీరు ఎలాంటి డౌట్స్ పెట్టుకోకుండా లగేజ్తో హైదరాబాద్కి వచ్చేసేయండి. మీకు 7 రోజుల పాటు ఇక్కడ హాస్టల్ వసతి కూడా కల్పించబడము. అత్యంత బిజీగా ఉండే సెలబ్రిటీలకు, రాజకీయ నాయకులకు, వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు, గృహిణులకు, ఫారిన్ వెళ్ళే వారికి, అలాగే విద్యార్థులకు మరియు అతి తక్కువ కాలంలో ఇంగ్లీష్ నేర్చుకోవాలనే వారికి ఇది ఒక గొప్ప అవకాశం లాంటిది. ఇంకా మీలో ఎవరికైనా 7 రోజులలో ఇంగ్లీష్ వస్తుందా లేదా అనే డౌట్ ఉన్న వారికి నేను చిట్ట చివరి ఆస్పరంగా మరో బంగారు మాట చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈ ప్రపంచంలో అత్యంత పవిత్రమైన గ్రంథాలైన బైబిల్, భగవద్గీత మరియు ఖురాన్ల సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను, మీకు కేవలం 7 రోజులలో ఇంగ్లీష్ నేర్పిస్తాను. ఒకవేళ నేర్పించడంతో మీరు పేమెంట్ చేసిన టోటల్ ఫీ రీఫండ్ చేస్తానని బాండ్ పేపర్ రాసి కూడా నేను ఇస్తానని మాటిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇట్లు మీ ఏఎస్ రెడ్డి. నమస్కారం. కేవలం 7 రోజుల్లోనే ఈజీగా ఇంగ్లీష్ నేర్పించడానికి ఇండియన్ పాపులర్ స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనర్ మిస్టర్ ఏఎస్ రెడ్డి గారు ఒక ప్రత్యేక కోర్సుని డిజైన్ చేశారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ శిక్షణ ప్రతిరోజు ఉదయం 7 గంటలకు ప్రారంభమై రాత్రి 7 గంటల వరకు, అంటే రోజు 10 గంటల చొప్పున వారం రోజుల పాటు ఒక మహాయజ్ఞంలా నిర్వహించబడుతుంది. మరిన్ని వివరాలకు సంప్రదించండి ఏఎస్ రెడ్డిస్ స్పోకెన్ ఇంగ్లీష్, అమీర్పేట్, హైదరాబాద్. సెల్ నంబర్ 9989379269. 2 తెలుగు రాష్ట్రాల విద్యార్థి లోకానికి మీ ఏఎస్ రెడ్డి నమస్కారం. ఫ్రెండ్స్, కలం కాగితం లేకుండా 20 రోజులలో ఇంగ్లీష్ నేర్చుకునే మహా ఆంగ్ల యజ్ఞం ఏఎస్ రెడ్డిస్ స్పోకెన్ ఇంగ్లీష్ అమీర్పేట్ క్యాంపస్ హైదరాబాద్లో జరుగుతుంది. ఇప్పుడు మీరు ఇందాక ప్రజెంట్ కంటిన్యూస్ విన్నారు కదా, మీతో పాటు వీళ్ళు కూడా వినడం జరిగింది. మరి ఇప్పుడు ABCDF అనే టెక్నిక్ ద్వారా ఈ టెన్స్ నేర్చుకుంటున్నాం కదా. మరి ఇక్కడ విద్యార్థుల యొక్క పర్ఫార్మెన్స్ చూద్దాం. నేను డిఫరెంట్ సెంటెన్సెస్ ఇస్తాను. ఏ పైన ఒకరిని చూపించండి బాబు. ABCDF అంటే ఎనీబడి కెన్ డాన్స్ ఇన్ ఇంగ్లీష్ ఫర్ ఎవర్. పిల్లలు చెప్పండి, ABCDF అంటే ఏంటి?
గట్టి చెప్పండి. ఏబిసిడిఎఫ్ అంటే ఎనీబడి కెన్ డాన్స్ ఇంగ్లీష్ ఫర్ ఎవర్. అంటే ఈ విద్యార్థులు ఏం టాపిక్ నేర్చుకున్నా డీప్గా నేర్చుకుంటారు, ఓన్లీ పాజిటివ్లో నేర్చుకోరు. ఫ్రెండ్స్, ఇప్పుడు 6 రకాల వాక్యాలను విద్యార్థులను అడిగే ప్రయత్నం చేద్దాం. వీళ్ళు కరెక్ట్ చెప్తున్నారా లేదో ఒకసారి చెక్ చేద్దాం. ఫస్ట్ ఏ అంటే పాజిటివ్ సెంటెన్సెస్ కదా. విజయ్ ఇప్పుడు టీవీ చూస్తున్నాడు, చెప్పు బాబు. Vijay is watching TV. విజయ్ ఈజ్ వాచింగ్ టీవీ. నౌ ఈజ్ ఇట్ రైట్ ఆన్సర్? క్లాప్స్ ఫర్ హిమ్. మీరు కూర్చోవచ్చు. ఏ అయిపోయింది. ఇప్పుడు బి, విజయ్ ఇప్పుడు టీవీ చూడట్లేదు. Vijay is not watching TV now. విజయ్ ఈజ్ నాట్ వాచింగ్ టీవీ నౌ. రైట్ ఆన్సర్. నెక్స్ట్ సి, పాజిటివ్ వేసిన క్వశ్చన్స్. విజయ్ ఇప్పుడు టీవీ చూస్తున్నాడా? Is Vijay watching TV now? ఈజ్ విజయ్ వాచింగ్ టీవీ నౌ. రైట్ ఆన్సర్. వెరీ గుడ్. సుధా, ఇప్పుడు నెగటివ్ వేసిన క్వశ్చన్. విజయ్ ఇప్పుడు టీవీ చూడట్లేదా? Isn't Vijay watching TV now? విజయ్ వాచింగ్ టీవీ నౌ. రైట్ ఆన్సర్. రైట్. నెక్స్ట్ ఇప్పుడు పాజిటివ్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్. ఇప్పుడు విజయ్ టీవీ ఎందుకు చూస్తున్నాడు? Why is Vijay watching TV now? రైట్ ఆన్సర్. వై ఈజ్ విజయ్ వాచింగ్ టీవీ నౌ. రైట్ ఆన్సర్. ఇప్పుడు నెగటివ్ క్వశ్చన్. విజయ్ ఇప్పుడు టీవీ ఎందుకు చూడట్లేదు? Why isn't Vijay watching TV now? వై ఇజంట్ విజయ్ వాచింగ్ టీవీ Now. రైట్ ఆన్సర్. రైట్. ఫ్రెండ్స్, చూశారు కదా, ఇక్కడ 2 తెలుగు రాష్ట్రాల నుంచి విద్యార్థులు వచ్చి ఉన్నారు. వీళ్ళు కలం కాగితం లేకుండా కేవలం 20 రోజులలో ఇంగ్లీష్ నేర్చుకునే మహాయజ్ఞంలో భాగస్వాములు అయ్యారు. మీరు కూడా ఈ సమ్మర్ హాలిడేస్లో హైదరాబాద్కు వచ్చి ఈజీగా ఇంగ్లీష్ నేర్చుకోవాలని మీకు స్వాగతం చప్పట్ల ద్వారా తెలియజేస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థి లోకానికి మరియు ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనుకునే అత్యంత కసి పట్టుదలగల ప్రతి ఒక్కరికి ఏఎస్ రెడ్డీస్ స్పోకెన్ ఇంగ్లీష్ హైదరాబాద్ వారందిస్తోన్న సంచలన శుభవార్త. ఇండియన్ పాపులర్ స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనర్ మిస్టర్ ఏఎస్ రెడ్డి గారిచే కలం కాగితం లేకుండా కేవలం 20 రోజుల్లో ఇంగ్లీష్ నేర్చుకుందాం రండి. ఏఎస్ రెడ్డి గారి ప్రత్యేక శిక్షణలో ఇప్పటి వరకు 1000 బ్యాచులకు పైగా 20,000 మంది విద్యార్థులు శిక్షణ తీసుకోవడం జరిగింది. మీకు గనక కేవలం 20 రోజుల్లో ఇంగ్లీష్ నేర్చుకుని జీవితంలో అద్భుతాలు సాధించాలన్న కసి నరనరాల్లో ఉండి ఉరకలేసే ఉత్సాహమే ఉంటే వెంటనే లగేజ్ తీసుకుని హైదరాబాద్కొచ్చేయండి. గర్ల్స్ మరియు బాయ్స్ కి చక్కటి హాస్టల్ వసతి కలదు. మరిన్ని వివరాలకు సంప్రదించండి. ఏఎస్ రెడ్డీస్ స్పోకెన్ ఇంగ్లీష్, అమీర్పేట్, హైదరాబాద్. సెల్ 9989379269.